నమ్ముకున్నారో వారు ఏం చేసేవాళ్ళంటే దేవాలయంకు సంఘారాధనకు వచ్చినప్పుడు వారి ముసుగు తీసేసి ఆరాధన చేయటం, ప్రవచించటం, ప్రార్థనలు చేయటం ప్రారంభం చేశారు. అక్కడ సమస్య మనకు ప్రారంభమైంది. రెండవది మనం చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవ స్త్రీలు సంఘారాధనకు వచ్చినప్పుడు ముసుగు వేసుకోకపోవడం అమర్యాదగా భావించబడింది. ఎందుకు అమర్యాదగా భావించబడింది? కారణం ఏంటి అని మనం ఒకసారి చూస్తే, కారణం మొదటిది ముసుగు తీసేయడానికి గల కారణం ఏంటంటే వ్యభిచారిణీయులు కానీ దోషం చేసిన వారు మాత్రమే ఆ యొక్క ముసుగును తీసేస్తారు, మొదటిది. రెండవది తల కొరిగించుకోవటం. తల కొరిగించుకోవడాన్ని మనం చూసినప్పుడు స్త్రీకి తల కొరిగించుకోవడం అవమానం అంటూ ఉన్నాడు పండితుడు. సో అవమానం అయితే ముసుగు వేసుకోవాలంటాడు. ఎందుకు అవమానం? ఎందుకనగా ఎవరైనా సరే వ్యభిచార కారణమును బట్టి కానీ ఏదైనా తప్పు దోషములు చేస్తూ పట్టుబడినప్పుడు కానీ వారిని గుండు కొట్టి వదిలేస్తారు. సో వారిని అలా వదిలేసి వారు ముసుగు వేసుకోకుండా బయట తిరగాలి. ఇప్పుడు క్రైస్తవ బిడ్డలుగా ఆనాటి కొరింథీ సంఘంలో ముసుగు తీసేసి తిరగడం వల్ల వచ్చే సమస్య ఏంటి అంటే వీరు వ్యభిచారిణులుగా చూడబడుతూ ఉన్నారు. ఎవరైతే ముసుగు తీసేసి బయట తిరుగుతారో వారు వ్యభిచారులుగా భావించబడింది. తల కొరిగిన వారంటే తప్పు చేస్తూ దొరికిన వారినే తప్పుడు వారిగా, వ్యభిచారం చేస్తున్న వారిగా చూడబడుతున్న సమాజం. మొదటిది ముసుగు తీసేసి తిరిగితేనే ఆమెని వ్యభిచారణగా చూస్తారు అన్నది ఆనాటి పరిస్థితులలో ఉండినటువంటి పరిస్థితి. రెండవది గుండు కొరగడం. ఎవరైనా తప్పు చేస్తూ దొరికితే ఆ సమయం ముందు వాళ్ళకు గుండు కొరుకుతారు. సో ఎప్పుడైతే ఈ స్త్రీలు కటింగ్ చేసుకున్నారనుకో, బహుశా ముసుగు వేసుకోవడం ఇష్టం లేదు, కటింగ్ చేసుకుంటే సమస్య వచ్చేది ఏంటి? ఏమే ఏదో తప్పు చేస్తూ దొరికింది అని అందరికీ అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమీ లేదు. అందుకనే అలా అవమానం అయితే మీరు ఖచ్చితంగా ముసుగు వేసుకోండి. ముసుగు వేసుకోవడంలో తప్పేముంది? ముసుగు వేసుకోవాల్సిందే. మన వలన మన తలకు అవమానం కాకూడదు. సో స్త్రీకి ఎవరు తల? పురుషుడు తల. కాబట్టి స్త్రీ ముసుగు తీసేసి తిరిగితే ఆనాటి కల్చరల్ ప్రాబ్లమ్స్లో ఉండిన సమస్య ఏంటంటే ఎవరైతే ముసుగు తీసేసి తిరుగుతారో వారు వ్యభిచారులుగా పిలువబడుతూ ఉన్నారు. ఎవరైతే తల కొరిగించుకుంటారో లేదంటే క్షౌరం చేయించుకుంటారో వారు ఆనాటి స్త్రీలు ఏ విధంగా పిలువబడుతున్నారు? వాళ్ళు ఏమంటారంటే దోషం చేసిన వారిగా, పాపం చేసిన వారిగా పిలువబడుతూ ఉంటున్నటువంటి సందర్భం. ఇక మూడవది ఈ మన భారతదేశంలో కూడా కొద్ది రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవులుగా క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారిని చాలామంది ఈ క్రైస్తవ బిడ్డలుగా అన్నీ తీసేసి, అలంకారాలు అన్నీ తీసేసి, గాజులు తీసేసి, బొట్టు ఇలాంటివి ఇంకేవీ లేకుండా కంప్లీట్ కనీసం చెవులకి కమ్మలు లేకుండా, కనీసం వేసుకోవాల్సినటువంటి అలంకారాలు కూడా వేసుకోకుండా